హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్లో వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేనైతే మా అమ్మ స్టైల్లో చెరువు చేపల కూర ఎలా చేస్తారో చెప్తాను. ముందుగా చిక్కుడుకాయలను అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాము. అందులోనే నీట్గా కడిగి పెట్టుకున్న చెరువు చేపలను కూడా యాడ్ చేసుకుందాము. ఈలోపు 2-3 గంటలు అయితే ఆయిల్ని వేసుకొని హీట్ చేసి పెట్టుకుందాము. ఈ సీజన్లో అయితే మనకి పచ్చి చింతాకు చిగురు అయితే బాగా దొరుకుతుంది. దాన్ని అయితే యాడ్ చేసుకుందాము. మనం ఎటువంటి చింతపండు రసం కూడా యాడ్ చేయడం లేదు. సో చింతాకు అయితే ఎక్కువ పడుతుంది పులుపుకు తగ్గట్టు. అందులోనే కారం కూడా యాడ్ చేసుకుందాము. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం పసుపు, మన రుచికి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో తిరగమాత అయితే వేసుకుందాము. ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు అవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకుందాము. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. అవన్నీ వేగాక ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకుందాము. ఆనియన్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. ఒక టమోటాను కూడా కట్ చేసి వేసుకుందాము. అవి 2 మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ చూసుకుందాము. మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ప్యారలల్గా మా అమ్మ అయితే అన్నం కూడా చేస్తుంది. ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే దీనిలోనే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని హీట్ చేసుకుందాము. మనకి అన్ని సీజన్లో అయితే పచ్చి చింతాకు ఇగురు అయితే దొరకదు కదా ఫ్రెండ్స్. అందుకని కొంతమంది ఎండు చింతాకును కూడా యాడ్ చేసుకొని కర్రీ చేసుకుంటారు. సో అదంతా హీట్ అయ్యాక కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనిద్దాము. వంకాయలు ఉంటే వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చాము. మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. నీళ్ళన్నీ ఇనికిపోయి బాగా గుత్తంగా అయితే కర్రీ తయారవుతుంది. మధ్యలో చెక్ చేసుకోవాలి టేస్ట్ అయితే. పులుపు కానీ సరిపోకపోతే చింతపండు రసమైనా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకసారి టేస్ట్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో, బాగా ఉంటుంది. అన్నంలోకి కానీ సంగటిలోకి కానీ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.